నగరం నడుబొట్టున ట్యాంక్ బండ్ వద్ద అయితే కాంగ్రెస్ నేతలంతా కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేస్తా ఉన్నారు. అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఇక ట్యాంక్ బండ్ అంబేద్కర్ స్టాచ్యూ వద్ద కూర్చున్నారు. ఎంపీ అనిల్ కుమార్ ఉన్నారు, ఇక ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఉన్నటువంటి పరిస్థితి. ఒక్కసారి ఎంపీ అనిల్ కుమార్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అనిల్ కుమార్ గారు, సో ఎట్లా చూస్తారు ఈ నిరసన? గత 1 వీక్ నుంచి చేస్తూ ఉన్నారు, మీరు పార్లమెంట్లో ప్రత్యక్షంగా కూడా పాల్గొన్నారు, అమిత్ షా వ్యాఖ్యలు చేసినప్పుడు చూస్తారు. సో ఎటువంటి చలనం లేదు బీజేపీ నేతల నుంచి, ఏం చెప్తారు? బీజేపీ నాయకులకు మేము ఒకటే డిమాండ్ చేస్తాం, ముఖ్యంగా అమిత్ షా గారికి ఒకే మాట చెప్తున్నాం. మీరు వెంటనే మీరు ఏదైతే వ్యాఖ్యలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారో అవన్నీ కూడా బాధాకరమైన విషయం. ఈరోజు బహుజనులందరూ కూడా బాధపడుతున్నారు. మీరు వెంటనే భారతదేశ బహుజన సోదరులందరికీ కూడా బహిరంగంగా క్షమాపణ చెప్పాలని కూడా కోరటం జరుగుతుంది. రాష్ట్రంలో కూడా చాలా మంది బీజేపీ దళిత నాయకులు ఉన్నారు, కానీ ఎక్కడ కూడా స్పందించట్లేదు. సో వీళ్ళకి ఏం చెప్తారు? బీజేపీలో ఉన్న ప్రతి ఒక్క దళిత నాయకుడు కూడా మీరు బాబాసాహెబ్ అంబేద్కర్కి అవమానం జరుగుతుంటే మీరు చూస్తూ ఊకుంటున్నారు అంటే ఒకసారి మీరే ఆలోచించాలి. మీరు ఏ వైపు ఉండాలని కూడా మీరు ఆలోచించాలి. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ తరఫున దళితుల సోదరులందరూ కలిసి ఈరోజు బాబాసాహెబ్కి జరిగిన అవమానం పట్ల ఈరోజు అందరం కూడా రోడ్లపైన మేము ధర్నాలు చేస్తుంటే బీజేపీలో ఉన్న దళిత నాయకులు ఎందుకు వారు నోరుపుతలేరని కూడా మేము ప్రశ్నించదలుచుకున్నాము. వెంటనే బీజేపీ నాయకులు అందరూ కూడా బీజేపీ రాష్ట్ర ఎంపీలు కావచ్చు, అమిత్ షా కావచ్చు, అందరూ కూడా బహిరంగంగా క్షమాపణ చెప్పాలని కూడా కోరటం జరుగుతుంది. ప్రధానంగా కాంగ్రెస్ అంబేద్కర్ని అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేస్తుందని చెప్తా ఉన్నారు, ఇది వాస్తవేనా? ఇవన్నీ బీజేపీ పిచ్చి పిచ్చి మాటలు ఇప్పుడు కూడా మాట్లాడుతుంటుంది. కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ని పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ అడిగింది కదా, 75 ఇయర్స్ కాన్స్టిట్యూషన్ కంప్లీట్ అయిన సందర్భంగా ఎవరు అడిగారు? రాజ్యాంగమైన చర్చ కావాలని ఎవరు అడిగారు? మా అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు రిటర్న్లో రాసి ఓం బిర్లా గారికి ఇస్తే దానిపైన చర్చ జరిగింది. ఒకవైపు రాజ్యాంగంపైన చర్చ జరుగుతున్న సమయంలో బాబాసాహెబ్ అంబేద్కర్కి ఏ విధంగా అవమానం జరిగిందో ఒకసారి మనం అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేను స్వయంగా అమిత్ షా గారు మాట్లాడుతున్నప్పుడు రాజ్యసభలో ఉండే ఆయన మాట్లాడే తీరు, ఆయన బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే ఆయనకు బాబాసాహెబ్ బహుజనుల పైన ఎంత కోపం ఉందో ఆయన బాడీ లాంగ్వేజ్లో కనిపించిందని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు, సో వైపు బీఆర్ఎస్ దీని మీద ఎటువంటి స్టాండ్ లేదు, ఎక్కడ కూడా నిరసన కార్యక్రమాలు తెలపట్లేదు. సో బీఆర్ఎస్ మీద మీరేం చెప్తారు? బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, వారి స్టాండ్ వీరి స్టాండ్ ఒకటే. మీరు ఆనాటి నుంచి చూస్తే ఈ రోజు వారికి ఏది బీజేపీ చేస్తే వెనుక నుంచి ఓకే అంటది. వాళ్ళు ఎలక్షన్లు ఉన్నప్పుడు వీళ్ళు పోయి యాంటీగా ప్రచారం చేసి వాళ్ళకు అనుకూలంగా ఉండే విధంగా ఉంటారు. ఈరోజు భారతదేశంలో ఉన్న ప్రజలందరూ ఏదైతే బాబాసాహెబ్ గారు అందించిన రాజ్యాంగం ఉందో దాని ద్వారా ఇంత స్వేచ్ఛగా ఇంత సంతోషంగా ఉన్న సమయంలో అలాంటి రాజ్యాంగాన్ని వద్దని ప్రజాస్వామ్యాన్ని కూని చేసి మోదీ స్వామ్యాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో ఇలాంటి చర్యలు. వాళ్ళ ఎలక్షన్కి ముందు కూడా 400 సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని మారుస్తా అన్నాడంటే ఆ ఉద్దేశం ఏంది? ఈ దేశానికి రాజులాగా మోదీ, మంత్రిలాగా అమిత్ షా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళకి ఓటేసిన వాళ్ళు వీళ్ళ దేశంలో ఉండాలి, వాళ్ళ ఓట్లు వేసినకి వాళ్ళ అనుకూలమైన వాళ్ళు నమ్మే దేవుణ్ణి నమ్ముతేనే దేశ ప్రజలు, లేకుంటే దేశ ప్రజలు కాదనే విధంగా వాళ్ళ వ్యవహారం ఉంది. ఈరోజు భారతదేశంలో ఉన్న ప్రజలందరూ వారిని డిమాండ్ చేసేది ఒక్కటే, క్షమాపణ చెప్పాలి, వారే సొంతంగా రిజైన్ చేయాలి, లేకుంటే ప్రభుత్వం వారిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తుంది. డిమాండ్ చేసే వారికి మా నిరసనలు కొనసాగుతుంది. ఈ ప్రపంచం స్వతంత్రం రానప్పటి నుంచి భారతదేశానికి స్వతంత్రం రావాలని కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసి స్వతంత్రం తీసుకొచ్చింది. ఈ స్వతంత్ర భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని బతికించడానికి కాంగ్రెస్ పార్టీ చివరి నిమిషం వారికి పోరాటం చేస్తానని కూడా మీ ద్వారా తెలిపిస్తున్నాం. అంబేద్కర్కు భారత రత్న ఇచ్చి గౌరవపరిస్తే మీరు కాంగ్రెస్ ఏం చేసిందని డిమాండ్ చేస్తాం. ప్రతిదీ కూడా అంబేద్కర్ గారికి ఇవ్వాల్సినంతకన్నా ఎక్కువనే గౌరవం ఇచ్చి వారిని ఇప్పటికి కూడా ఈ చర్చ కూడా తీసుకొచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. మరీ ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే వారిని గౌరవించడానికి వారు రాసిన రాజ్యాంగాన్ని గురించి చర్చ పెట్టారు. ఎవరి గురించి అయితే ఆ రోజు ఉంటుందో వారి పేరే ప్రస్తావిస్తారు. వారి పేరు ప్రస్తావించినప్పుడు వారికన్నా దేవుని పేరు తీసుకుంటే స్వర్గాన్ని పోతామన్నది. ఈరోజు దేశ ప్రజలందరూ అంబేద్కర్ గారిని దేవుని లెక్క స్మరిస్తారు. ఎందుకంటే వారు లేకుంటే సమానత్వం ఉండేది కాదు, ఎంతో అంటరానితనం ఉండే, ఎన్నో అవమానాలు గురి అయింది, మహిళలకు కూడా సమానత్వం లేకుండే. ప్రతిదీ రాజ్యాంగం ద్వారా ప్రతి అట్టడుగు వర్గాల నుంచి పెద్దవాళ్ళకంతా ఒకటే చట్టం తీసుకొచ్చిన ఘనత కూడా వారే. వీరు చెప్తుంటారు వారు రిజైన్ చేసిరు, వారిని సస్పెండ్ చేసిరు, తీసేసి బర్తరఫ్ కాదు. వారు ఏదైతే వారు న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ హిందూ చట్టం తీసుకురావాలన్నారు, అప్పుడు అది ఫెయిల్ అయినందుకు వారు బాధపడి వారే రిజైన్ చేశారు. వారికి దేశం మీద అంత చిత్తశుద్ధి ఉండే. అదే మాదిరిగా భారతదేశంని కాపాడుకునే బాధ్యత గురించి కూడా మీరు చూసిరు, రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేశారు. ఎందుకంటే వీరందరినీ విడదీస్తున్నారు, వారి అందరినీ కలిపి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్న పార్టీని ఖచ్చితంగా రానున్న రోజులు భారతదేశ ప్రజలు బుద్ధి చెప్తారు. నేను భారతదేశంలో ఉన్న దళితులకంతా విజ్ఞప్తి చేస్తున్నా, వీళ్ళు ఓట్ బ్యాంక్ గురించే
ఎలక్షన్స్ వచ్చినప్పుడు వాళ్ళు వచ్చి దళితుల ఇంట్లో అన్నం తిని దళితులు కూడా అంత అన్నం తిని కూడా అవమానపరచడమే. మీరు తింటే మాకేం మంచిది అవుతుందండి, మమ్మల్ని గౌరవించాలా, ఈరోజు గౌరవించే విధంగా ఉండాలా. వారికి కూడా అంబేద్కర్ గారిని వారు రోజు ఒక దళితుడని రాజ్యాంగం రాయమని ఇవ్వలేదు. వారు అపర మేధావులు, వారికి అన్ని విషయాల అవగాహన ఉందనేసి వారికి ఇచ్చారు. ఈరోజు కూడా ప్రపంచ దేశాలు మన వైపు చూస్తుంది, మన రాజ్యాంగం వైపు చూస్తుంది. వారికి వచ్చే ఆదరణ చూసి తట్టుకోలేకనే ఈరోజు బీజేపీ వాళ్ళు వాళ్ళ సామ్రాజ్యాన్ని సృష్టించుకోవాలా, వాళ్ళ దేశంలో వాళ్ళ రాజులాగా వ్యవహరించాలనే ఉద్దేశమే ఇవన్నీ చర్యలు. కాబట్టి ఇవన్నీ సహించేది లేదు, వారికి సరైన బుద్ధి చెప్పేదే. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద ఎమ్మెల్యే శ్రీ గణేష్ కావచ్చు, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు, క్లియర్గా బీజేపీ ఇక దేశాన్ని విడదీసే ప్రయత్నం చేస్తూ ఉంటే కాంగ్రెస్ మాత్రము దేశంలో ఉన్నటువంటి ప్రజల్ని కలిపే ప్రయత్నం చేస్తూ ఉంది. ఖచ్చితంగా ఇక అమిత్ షా క్షమాపణ చెప్పాలి, అమిత్ షా ఖచ్చితంగా బహిరంగంగా క్షమాపణ కోరేంత వరకు ఈ నిరసన కంటిన్యూ అవుతుందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీశైలం, తొలి వెలుగు, ట్యాంక్ బండ్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.